ఏదైతే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున దాదాపు 18,000 ఉద్యోగాలు ఇస్తాం పోలీస్ రిక్రూట్మెంట్లో అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఓన్లీ 5,000 రిక్రూట్మెంటే ఇచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులు అయితే ఇక్కడ ముట్టడికి పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి అస్మా కావచ్చు, నిరుద్యోగ నాయకులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. చూడొచ్చు ఒకసారి వాళ్ళందరినీ కూడా పోలీసులు రోడ్ల మీదకి వచ్చి నిలబడతా ఉంటే పోలీసులు అందరినీ కూడా వెహికల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్తో తీసుకెళ్తా ఉన్న ప్రధాన ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే మీరు ఇస్తున్నటువంటి ఆ 18,000 ఉద్యోగాలు ఖచ్చితంగా వాటికి రిక్రూట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఓన్లీ 5,000 వరకే రిక్రూట్మెంట్ ఇచ్చి మిగతా ఇప్పుడే ఇవ్వం దాబాలుగా ఇస్తామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ నిరుద్యోగులు అయితే ఆవేదన చేస్తా ఉన్నారు. చూడొచ్చు ఒకసారి విజువల్స్ లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళు ముట్టడిస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడికక్కడ అరెస్ట్ అయిపోతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మీరు అస్మా కావచ్చు, లేకపోతే నిరుద్యోగ నాయకులందరినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు పెద్ద ఎత్తున దాదాపు 10 నుంచి 50 చొప్పున కూడా నిరుద్యోగులంతా కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గరకు రాబోతున్నట్టుగా కూడా సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి నిరుద్యోగులందరినీ కూడా ఎక్కడికక్కడ అంటే కొందరిని వాళ్ళ రూమ్ల దగ్గరే కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి యూనివర్సిటీలో కావచ్చు, ఎక్కడికక్కడ పొద్దున్నే ముందా షరతు చాలా మంది చేసిన పరిస్థితి చూసినాం. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చాలా రోజుల నుంచి దాదాపు వాళ్ళు నెల అవుతా ఉంది. నెల రోజుల నుంచి ఏదైతే అవతరణ దినోత్సవం ఏ రోజైతే జరిగిందో జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ వాయిస్ వినిపిస్తూ వస్తూ ఉన్నారు. మీరే 18,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మీరే హామీ ఇచ్చారు, మేము అడగలేదు. ఆ 18,000 ఉద్యోగాల్లో ఖచ్చితంగా అన్ని ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి, ఒకటేసారి రిక్రూట్మెంట్ ఇవ్వాలి. కానీ ఓన్లీ 5,000 మాత్రమే రిక్రూట్మెంట్ ఇచ్చి మిగతా దాపల వారిగా ఇస్తామని చెప్పడం ఇటువంటి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటికీ ఓన్లీ 12,000 ఉద్యోగాలు మాత్రమే, ఇప్పటి వరకు ఒక 16,000 వరకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా ఇవ్వలేదని అడిగితే కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చి ఓన్లీ మా ప్రభుత్వంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు చెప్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. కానీ నిరుద్యోగులు మాత్రం ఒకే మాట ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగాల్లో 2 లక్షల ఉద్యోగాలను మాట ఇచ్చి ఓన్లీ ఇప్పటికే 12 నుండి 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఏమన్నా అడిగితే మీరే ఒక మాట చెప్తారు, మీరే అన్ని తప్పుతా ఉన్నారు ఎందుకు అని చెప్పేసి చాలాసార్లు ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి కావచ్చు ప్రతిరోజు క్వశ్చన్ చేస్తూ వస్తూ ఉన్నా కూడా కనీసం ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు నాయకులు ఎవరు కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉండకపోగా వాళ్ళపైన రకరకాల మాటలు కూడా మాట్లాడినట్టు కూడా చూస్తూ ఉన్నారు. కొందరు లేదు ఇది బీఆర్ఎస్ తొత్తులు అని చెప్పి, లేకపోతే కాంగ్రెస్ వీళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీ కావచ్చు వీళ్ళందరూ రెచ్చగొడతా ఉంది అని చెప్పేసి ఎవరైతే కొందరు నిరుద్యోగులు వాళ్ళ యొక్క బలం కావాలి కాబట్టి వాళ్ళు ప్రతిపక్షాల దగ్గర కేటీఆర్ దగ్గర కావచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి రేలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు తదితర నాయకుల దగ్గర కూడా వాళ్ళు సపోర్ట్ కోసం వెళ్ళారు. అంటే ఎందుకు వెళ్ళారని చెప్పేసి నిరుద్యోగులు కూడా మేము కూడా అడిగే ప్రయత్నం చేసాం. ఎందుకు అంటే ఈ సమయంలో ఏ పార్టీ చూడకుండా, ఏ నాయకుడు చూడకుండా మాకు వాళ్ళ బలం కావాలి. ఎందుకంటే మా ఉద్యమం పెద్ద ఎత్తున పైకి లేవాలి అంటే మా గలం ఈ ప్రభుత్వాలకు వినిపించాలంటే, నిరుద్యోగుల ఆవేదన ప్రభుత్వానికి వినిపించాలంటే ఖచ్చితంగా మాకు బలం కావాలి. ఆ బలం విషయంలో ఇటు ప్రతిపక్షాలైనా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా మేము సపోర్ట్ కోరుతూ ఉన్నాం. సపోర్ట్ కోరినంత మాత్రాన మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులను లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులను కరెక్ట్ కాదు అంటూ నిరుద్యోగులు చెప్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి అదే చెప్తూ వస్తూ ఉంది. లేదు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అసలు ఇందులో ఎవరు నికాసైన నిరుద్యోగులు ఎవరు లేరు, కావాలనే పేడ డబ్బులు ఇస్తే లేకపోతే వీళ్ళ వెనుక ఎవరో బాస్ ఉండి వీళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు తప్ప వీళ్ళు అసలు నిజమైన అసలు వీళ్ళకి అర్హత లేదు. వీళ్ళు ఎప్పుడు కూడా ఏ ఉద్యోగం, ఏ గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాసిన దాఖలాలు లేవు అసలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఆధారాలతో సహా అంటే మేము ఏమే ఉద్యోగాలు రాసినాం, మీ ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, మీరు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది, మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా కూడా వాళ్ళు మీడియా ముందుకు చెప్పిన పరిస్థితి చూసాం. దీనికి సంబంధించి ఇప్పటికే పదే దాదాపు నెల రోజులుగా చూస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి 18,000 పోలీస్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఏకకాలంలో ఒకేసారి అంటే కొంచెం సమయం ఇచ్చినా సరే 1 ఇయర్ సమయం ఇచ్చినా సరే లేకపోతే 6 నెలల కొన్ని నెలలు సమయం ఇచ్చినా సరే ఖచ్చితంగా ఏకకాలంలో ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి. 5,000 10,000 ఇచ్చి మమ్మల్ని మళ్ళా ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితులు వద్దు. ఖచ్చితంగా మేము ఇప్పుడే అడగలేదు, మాకు ఇంకా 2 నెలలు కావచ్చు 6 నెలల సమయమైనా ఇవ్వండి, కానీ ఒకటేసారి 18,000 లేకపోతే 20,000 ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవన్నీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి నిరుద్యోగులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏం చెప్తా ఉంటే దాపలు విడుదలగా ఇస్తాం, ఇప్పుడు 5,000 ఇచ్చాం, నెక్స్ట్ ఇంకొక 10,000 చొప్పున ఈ విధంగా విడుదలగా ఇస్తాం, మీరు తొందరపడొద్దు అని చెప్పి నిరుద్యోగులు చెప్తున్నా. నిరుద్యోగుల్లో ఈ పోరాటం చేస్తున్న వారు లేకపోతే రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్న వారు, నిరసనలు
మీడియాల ముందు ప్రెస్ మీట్లు పెడుతున్న వారు ఎవరు కూడా నికాస్ అయిన నిరుద్యోగులు కాదు అంటూ ఈ రకమైన మాటలు మాట్లాడడంతో నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున వాళ్ళు ఆవేదన చెందడమే కాకుండా ఆక్రోశానికి కూడా లోనవుతున్నాడో తెలుసు. ఎందుకంటే మీరే చెప్పారు అవతరణ దినోత్సవం నాడు 18,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండే ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఆ సమయంలో డీజీపీ కూడా సరే అన్నాడు. కానీ ఈ రకంగా అంటే ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా ఓన్లీ 5,000 రిక్రూట్మెంట్ ఇచ్చి ఖచ్చితంగా ఇంకా ఫిల్ చేస్తామనడం కరెక్ట్ కాదు, కొంచెం సమయం ఏమని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి డీజీపీ దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి 2 సార్లు డీజీపీని కలిసి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇందులో ఏదైతే మీరు 18,000 చెప్పారో 18,000 ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా కొంచెం సమయమైనా సరే అని చెప్పేసి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి కూడా డీజీపీని కలిసే ప్రయత్నం చేశారు. అయినా వినట్లేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కావచ్చు లేకపోతే డీజీపీ నుంచి కావచ్చు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వాళ్ళకు మద్దతుగా ఎటువంటి సమాచారం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కలిసే ప్రయత్నం చేశారు. అలాగే వీళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళకి బలం కావాలని చెప్పేసి వాళ్ళ నిరసనలు చేయడానికి బలం కావాలి కాబట్టి వాళ్ళ తరపున బలంగా నిలబడాలని చెప్పి ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ వినట్లేదని చెప్పేసి ముట్టడి కూడా పాల్గొనడం జరిగింది. అస్మా కావచ్చు నిరుద్యోగ లీడర్లంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళని ఒక జంతువుల్లాగా వాళ్ళందరూ పోలీసులు కూడా ఈడ్చుకెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వాళ్ళ వెహికల్లో కనీసం వాళ్ళ నిరసనలు తెలుపుకోవడానికి స్వేచ్ఛ లేకుండా, కనీసం అసలు వాళ్ళ సమస్య ఏందో తెలుసుకోకుండా, పోలీసులు కనీసం మీడియా ముందు మాట్లాడనివ్వకుండా కూడా వాళ్ళందరినీ ఆ వెహికల్లో కుక్కుని తీసుకెళ్ళడం కూడా చూస్తూ ఉన్నాం. మరి చూడాలి ఇంకా నిరుద్యోగులు కూడా రాబోతూ ఉన్నారు. అసలు ఏం జరగబోతోంది, ఇంకా వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంది, మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు కలిసే ప్రయత్నం చేశారు డీజీపీ గారు ఏం చెప్తారో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.